హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అండ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనకు ఆల్రెడీ జైలర్ మూవీ రావడం జరిగింది. సో మరి ఈ జైలర్ మూవీ మ్యాసివ్ హిట్ అండ్ మ్యాసివ్ కలెక్షన్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా రజనీకాంత్ యాక్ట్ చేసిన మూవీలలో జైలర్ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు మనకి సీక్వెల్ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది నెల్సన్ దిలీప్ కుమార్. సో అనుకున్నట్టుగానే దీని సీక్వెల్ కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా మనకి చెప్పడం జరిగింది మూవీ యూనిట్ వాళ్ళందరూ కూడా. సో ఈ మూవీని దసరా పండుగ సందర్భంగా మనకి October 15th రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో మరి అదే టైంలో చిరంజీవి గారి మూవీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది జనాలలో కూడా ఎక్కువ డౌట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. అదేంటంటే ఆల్రెడీ జైలర్ మూవీతో మంచి హిట్ ఇచ్చారు. మరి అదే విధంగా ఈసారి సీక్వెల్ తో ఆ హిట్ ని డబల్ చేస్తారా, లేకపోతే యావరేజ్ మూవీతోనే మన ముందరికి వస్తారా అనే ఒక క్వశ్చన్లు అయితే జనాలలో రైజ్ అయినాయి అనమాట. సో మరి చూద్దాం. October 15th మూవీ అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరి ఆ రోజు తెలుస్తుంది నెల్సన్ దిలీప్ కుమార్ ఈసారి ఎంత మ్యాజిక్ క్రియేట్ చేశాడు అని చెప్పేసి. అండ్ జైలర్ 1 లో చూసుకున్నట్టయితే మనకి రజనీకాంత్ గారు పాండియన్ క్యారెక్టర్ లో ఒక ఇమేజ్ క్రియేట్ చేశాడనే చెప్పుకోవచ్చు. సో మరి అదే విధంగా ఈసారి జైలర్ 2 లో నెల్సన్ దిలీప్ ఈసారి రజనీకాంత్ క్యారెక్టర్ కి తగ్గట్టు ఇంకా ఎక్స్ట్రా మాస్ పర్ఫార్మెన్స్, మాస్ యాక్షన్స్ అన్ని కూడా యాడ్ చేశాడు అని చెప్పేసి మూవీ యూనిట్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో అందరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. సో అటు తలైవా అంటేనే మనకి ఆ మాస్ యాక్షన్, మంచి కమర్షియల్ ఫిలిమ్స్ అండ్ జైలర్ మూవీలో కూడా అనిరుద్ రవిచంద్రన్ గారే మ్యూజిక్ అందించడం జరిగింది. సో మరి అదే విధంగా సీక్వెల్ లో కూడా అనిరుద్ రవిచంద్రన్ గారే మ్యూజిక్ అందిస్తున్నారు. సో రీసెంట్ గానే మనకి జైలర్ 2 మూవీ యూనిట్ వాళ్ళు సాంగ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ పైన ఇప్పుడు మాజివ్ హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది జనాలలో. మరి ఈ మూవీ చూడడానికి మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.